ఎత్తున అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ పిటిషన్ ని అత్యవసర విచారణకి కోర్టు కూడా విచారణకి స్వీకరించింది. మధ్యాహ్నం ఈ పిటిషన్ పైన కూడా విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం పైన తరచుగా విమర్శలు చేయడంతో విజయ్ కి సంబంధించినటువంటి టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం సీరియస్ గా ఉన్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలకు కూడా డిఎంకే నేతలు, కార్యకర్తలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే చెన్నైలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఈ బెయిల్ ఏమన్నా మంజూరు చేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఇలా వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఈ కామెంట్లపై అక్కడ అసలు తమిళనాడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి కూడా అంటే ప్రధానంగా టీవీకేకి సంబంధించినటువంటి పార్టీలో విజయ్ కి సంబంధించి త్రిష వ్యవహారాన్ని డే 1 నుంచి అంటే ఎవరైతే విజయ్ గెలుపొందారో అప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ వ్యవహారాన్ని తెరపైకి తరచూ కూడా తీసుకొస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలినే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వరుసగా కూడా త్రిష పైన వ్యాఖ్యలు చేస్తుండడం, రాబోయేటటువంటి ఎలక్షన్స్ ఏదైతే బై ఎలక్షన్ ఉందో అయితే ప్రధానంగా విజయ్ రాజీనామా చేసినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం నుంచి త్రిషన్ కూడా పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో స్టాలిన్ గతంలో చేసిన కామెంట్స్ కావచ్చు, ప్రస్తుతం ఉదయనిధి చేసిన కామెంట్స్ పైన తమిళనాడులో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను కూడా అక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రజలైతే కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ టీవీకే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో హాట్ పాలిటిక్స్ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఉదయనిధి అరెస్ట్ మీద ఉదయనిధి వర్గీయులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అదే ఉదయనిధికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సర్వత్రా కూడా సిద్ధం అవుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో విజయ్ కి సంబంధించి భారీ ఎత్తున ఆయన గెలుపొందడం, 108 సీట్లకు పైగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి పార్టీలను కలుపుకొని ఆయన అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీంతో డిఎంకేకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కూడా వీళ్ళు ఏర్పడిన తర్వాత ఈ కామెంట్స్ పైన అటు టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా విజయ్ అభిమానులు, త్రిష అభిమానులు కావచ్చు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా వ్యంగ్యంగా ఉన్నాయి. విజయ్ ని ఉద్దేశించి త్రిష ఉంటే ఏదైతే త్రిష వల్లే విజయ్ కెరీర్ కూడా పొలిటికల్ కెరీర్ నాశనయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ అరెస్ట్ కూడా మొత్తానికి జరిగింది. ఈ అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ఎందుకంటే చెన్నై వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీసులు పహారా అయితే కాస్తున్నారు. ఎక్కడ అలాంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయనిధి ఇంటి వద్ద మాత్రం ప్రస్తుతం ఒక హైడ్రామా సిచ్యువేషన్ అయితే ప్రధానంగా కనిపిస్తోంది. భారీ ఎత్తున అటు టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు, డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎవరైతే త్రిష పైన కామెంట్స్ చేసినటువంటి అంశాల్లో సీఎం విజయ్ మాత్రం దీనిపైన సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే తంజావూరులో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి పోలీసులు ఇటు ఉదయనిధి నివాసానికి రావడంతో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత టీవీకే కార్యకర్తలు బాణాసంచాలు కూడా కాల్చి సంబరాలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. చెన్నై పోలీసులు ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి క్రమంలో కూడా కొన్ని జరుగుతున్నాయి. ప్రధానంగా కావేరీ జలాల అంశం పైన విజయ్ కి సంబంధించినటువంటి దీంట్లో ఉదయనిధి కూడా కామెంట్స్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా చెన్నై రాజకీయాల్లో అయితే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసినటువంటి అంశం పెద్ద తీవ్ర సంచలనంగా అయితే మారింది.
మురళీకృష్ణ ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశారు తమిళనాడు హైకోర్టులో. ముందస్తు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైతే ఇప్పటికే ఈ అంశం పైన ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ముందస్తు బెయిల్కి ఇప్పటికే ఆశ్రయించారు. దీన్ని వెంటనే అంటే అత్యవసర పిటిషన్ కింద స్వీకరించినటువంటి హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు కూడా దీంట్లో హాజరయ్యి ఆ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందస్తు బెయిల్ రాకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తులో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఒక ఉత్కంఠగా అయితే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ తమిళ రాజకీయాల్లో ఎవరైతే త్రిష కీలకంగా కూడా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. కావేరీ జలాలకి సంబంధించినటువంటి అంశం పైన ఉదయనిధి విజయ్ పై విమర్శలు చేసినటువంటి సందర్భంలో విజయ్ వేరే అంశాల్లో బిజీగా ఉన్నారు. త్రిష మాత్రం ఇటు పూర్తిగా కూడా నినాదాలు అంటూ కూడా ఆయన పెద్ద ఇష్యూను కూడా చేపట్టినటువంటి పరిస్థితి. దీంతో వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన ఏ వ్యాఖ్యలు చేశాడు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనే దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతో హైకోర్టు గనక ముందస్తు బెయిల్ అంటే ముందస్తు బెయిల్ అని చెప్పొచ్చు, మరొక వైపు అరెస్ట్ ఆల్రెడీ చేసేసారు కాబట్టి బెయిల్ అని చెప్పొచ్చు. ఈ బెయిల్ గాన ఇస్తే ఉదయనిధి బయటకు వస్తారు. ఒకవేళ కనుక బెయిల్ గాని ఇవ్వకుంటే అక్కడ నుంచి రిమాండ్ కి తరలిస్తారా, ఇతరత్ర ఇంకేమన్నా ఉన్నాయనేది మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఆందోళనలకు డిఎంకే సిద్ధమవుతుండగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం బాణాసంచాలు కాల్చుకోవడాన్ని అదేవిధంగా కేకులు కట్ చేసి సంబరాలు అయితే చేపడుతున్నారు. అయితే విజయ్ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ అంశం పైన పోలీసులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన చెన్నైలో గాని అదేవిధంగా చెన్నైలో ముఖ్యమైన ప్రాంతాల్లో గాని చెదురుముదురు ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే కట్టుబట్టేటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలని ఎక్కడికెక్కడ ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం పైన ఈ విచారణని హైకోర్టులో జరిగిన తర్వాత బెయిల్ వస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహులు వైట్ హౌస్లో 90 నిమిషాల పాటు సమావేశమయ్యారు.